ఏపీ పాలిటిక్స్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరు ఊహించలేకపోతున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వంలో ఒక ఊహించని పొలిటికల్ బాంబ్ పేలింది. అమరావతి వేదికగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే బోండా ఉమాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలోనే వైసీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దని గట్టిగా హెచ్చరించినా వినకుండా వైసీపీ నేత అంబటితో కలిసి వేదిక పంచుకోవడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. వెంటనే బోండా ఉమా నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ అధ్యక్షులను ఆదేశించారు. అయితే ఈ వార్త బయటకు రాగానే కథ మొత్తం అడ్డం తిరిగింది. బోండా ఉమాకు కాపు సామాజిక వర్గం నుంచి భారీగా మద్దతు లభిస్తోంది. అంతేకాదు గతంలో తారకరత్న చనిపోయినప్పుడు చంద్రబాబు, విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చున్న ఫోటోలను స్క్రీన్ పైకి తెస్తూ అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు బోండా ఉమాకు ఎందుకు అంటూ కొరడా జుల్పిస్తున్నారు. అసలు ఏపీలో రేగుతున్న ఈ కొత్త రాజకీయం ఏంటి? ఈ వీడియోలో ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. వివరాల్లోకి వెళ్తే వైసీపీ నేతలతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని, బహిరంగంగా ఎక్కడా కలవద్దని కూటమి ఎమ్మెల్యేలకు చంద్రబాబు ముందే కండిషన్లు పెట్టారు. కానీ తాజాగా ఒక ప్రైవేటు కార్యక్రమంలో బోండా ఉమా వైసీపీ కీలక నేత బోండా అంబటితో కలిసి ఒకే వేదికపై కనిపించారు. ఈ విషయం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారు అనే కారణంతో బోండా ఉమా నుంచి తక్షణమే వివరణ తీసుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడుకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఒక్కసారిగా విజయవాడ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. అయితే చంద్రబాబు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించడమే ఆలస్యం. బోండా ఉమా వెనుక కాపు సామాజిక వర్గం గట్టిగా నిలబడింది. విజయవాడ రాజకీయాలు అలాగే కోస్తా జిల్లాల్లో కాపు సామాజిక వర్గానికి బోండా ఉమా ఒక బలమైన నేతగా ఉన్నారు. ఇప్పుడు ఆయనపై క్రమశిక్షణా చర్యల పేరుతో ఒత్తిడి తేవడాన్ని కాపు నేతలు తప్పుపడుతున్నారు. రాజకీయాలు వేరు, సామాజిక మరియు వ్యక్తిగత సంబంధాలు వేరని బలంగా వాదిస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు ఒక శుభకార్యంలోనో లేదా ప్రైవేట్ వేదికపైనో కలిస్తే దాన్ని రాజకీయం చేయడం ఏంటని కూటమి పెద్దలను నిలదీస్తున్నారు. బోండా ఉమాకు ఏ చిన్న నష్టం జరిగినా ఊరుకునేది లేదంటూ క్షేత్రస్థాయి నుంచి కాపు క్యాడర్ గట్టిగా వాయిస్ వినిపిస్తోంది. సరిగ్గా ఇక్కడే సోషల్ మీడియాలో ఒక పాత వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. బోండా ఉమాకు మద్దతిస్తున్న వారు నెటిజన్లు చంద్రబాబు పాత ఫోటోలను వైరల్ చేస్తున్నారు. గతంలో నటుడు తారకరత్న చనిపోయినప్పుడు హాస్పిటల్లో మరియు అంత్యక్రియల టైంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, చంద్రబాబు ఇద్దరు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు. గంటల తరబడి ఇద్దరు ఒకే వేదికను పంచుకున్నారు. అప్పట్లో ఆ విజువల్స్ చూసి రాష్ట్రం మొత్తం షాక్ అయింది. ఇప్పుడు అదే పాయింట్ను హైలైట్ చేస్తూ అప్పట్లో చంద్రబాబు వైసీపీ నంబర్ 2 నేత అయిన విజయసాయిరెడ్డితో అంత క్లోజ్గా వేదిక పంచుకున్నప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు బోండా ఉమా ఒక కాపు నేత అయిన బోండా అంబటిని కలిస్తే ఎందుకు వచ్చింది అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు ఆదేశాలతో పల్లా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడు వివరణ కోరడానికి సిద్ధమవుతుంటే మరోవైపు బోండా ఉమా వర్గం మాత్రం అసలు ఇందులో తప్పేముంది అని ప్రశ్నిస్తోంది. బోండా అంబటిని కేవలం మర్యాదపూర్వకంగానే కలిశామని, అక్కడ ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని చెప్తున్నారు. ఏదేమైనా ఈ చిన్న ఇష్యూ కాస్త ఇప్పుడు పెద్ద సామాజిక మరియు రాజకీయ వివాదంగా మారిపోయింది. మరి ఈ వ్యవహారంలో చంద్రబాబు వెనక్కు తగ్గుతారా లేదా బోండా ఉమాపై చర్యలు తీసుకుని కూటమిలో కొత్త లొల్లికి తెరలేపుతారా అనేది చూడాలి. వైసీపీ నేతలతో వేదిక పంచుకోవద్దు అనే చంద్రబాబు రూల్ ఇప్పుడు బోండా ఉమా ఎపిసోడ్తో పెద్ద రచ్చకు దారితీస్తుంది.